మరి సమయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం క్రిస్టియన్స్ గెట్ టుగెదర్ గదిలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు స్త్రీలు గౌరవనీయులు రామదాస్ గారు మన మధ్యలో ఉన్నారు. అనుకున్న డేట్ నుంచి అప్పుడే మొదలు పెట్టింది 3 రోజులు రైతాలు ఫస్ట్ వాతావరణం నుంచి మనకు వాతావరణం ఇస్తాడు కంటిన్యూగా మన మీద పెద్ద మాస్టర్తో మనం మీటింగ్ కండక్ట్ చేసినాం. యాక్చువల్గా చెప్పాలంటే చేయాలి మనకు అందుబాటులో లేదు అందరికీ తెలుసు. రెండవదిగా వరల్డ్ పీస్ ఫౌండర్, వరల్డ్ ప్రపంచ శాంతికి ఆయన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. తర్వాత మూడవదిగా ఆయన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళను పైకి తీసుకురావాలా, అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ప్రజాశాంతి పార్టీని ఓపెన్ చేశాడు. అంటే రాజ్యం వేరేదానికి కాదు, కాదు. ఇలాంటి బడుగు వర్గాల వాళ్ళకు వాళ్ళు కూడా రాజ్యాలను వేరే అంత సృష్టికి పైకి రావాలా, కేవలము ఒక హై క్యాస్ట్ వాళ్ళే ఎప్పుడు రాజ్యాంగం ఉండేది అంటే వాళ్ళు రాలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు, తర్వాత కావలసినంత రికమెండేషన్ బలము ఉండదు. అందుకోసం ఈయన ఏం చేస్తున్నారంటే మీరే నిలబడితే ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడితే ఉద్దేశం కాదు. అది బాల ఆర్మీ అనేది ఒక యూత్ అది ఒకటి స్థాపించినాడు. ఈ బాల ఆర్మీలో యూత్ అంతా ఏం చేస్తారంటే అవినీతి నిర్మూలిస్తాం మేము వచ్చినా అని అంటాడు. కానీ ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ అటాక్ చేస్తారు అన్నమాట. అదే అనమాట. అంటే మళ్ళా ఇది టైప్ కానీ హింస ఇది న్యాయం చేకూర్చేదానికి పోరాడేది బాల ఆర్మీ అనేది. కాబట్టి ఈ 4 వింగ్స్ ఉన్నాయి. భేదము లేకుండా ఆర్థికంగా వెనుకబడినారో ఆ పద్ధతిలో వాళ్ళకు సహాయం చేసేది. అంటే ఎలాంటి వడ్డీ ఇచ్చి వడ్డీతో డబ్బులు ఇచ్చి సహాయం చేసేది కాదు, వాళ్ళకు ఆర్థిక సహాయము చేసి వాళ్ళని అభివృద్ధి కావాలనేది కమ్యూనిటీ డెవలప్మెంట్ స్కీమ్. దాంట్లో చదువుకున్న యువకులకు 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆయన ఏర్పాటు చేసి చేయాలని అన్ని ఏప్రిల్ తర్వాతనే మొదలయ్యాయి. ఈ కార్యక్రమాల్లో పాస్టర్లు ఎవాంజలిజం అనేది ఆయన ఎవాంజలిస్ట్ కదా, ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్. పాస్టర్లకు, తర్వాత సువార్త సేవకు, తర్వాత సంఘాలలో బలహీన వర్గాల వాళ్ళకి చెందినటువంటి ఈ యొక్క ముసలి వాళ్ళు విధవలు అంటుంటారు, విడో పెన్షన్స్, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు 48 లక్షల మందికి ఆయన ఇచ్చి పెన్షన్లు ఇస్తున్నాడు. అవన్నీ నిలుపుతాయనే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే డబ్బు రానికన్నా ఆయన ద్వారా సహాయం జరగకూడదని నిలబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అయిపోతా ఉంది. నెక్స్ట్ ఆయన వస్తానే వేరే ప్రభుత్వం ఏదన్నా కానీ అందరికీ కూడా తిరిగి ఇవ్వండి మొదలవుతాయి. వాళ్ళ మర్యాదలు వాళ్ళ ఇళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట ఈ యొక్క పెన్షన్లన్నీ. కాబట్టి ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. టీడీపీ ప్రోగ్రాం కింద ఆయన వచ్చిపోయినాడు 2 నెలల కిందట. అప్పుడు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆ టీడీపీ ప్రోగ్రాం గురించి ఆయన కార్యక్రమాల గురించి చెప్పిపోయినాడు. అది మనకు ఆధారంగా తీసుకొని కదిరి పరిచయం అయింది. కదిరిలో మనం ప్రోగ్రాం సక్సెస్ చేసినాం కాబట్టి మనము రెండవసారి ఆయన మనకు ప్రోగ్రాం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తిరుపతి నుంచి హైదరాబాద్ పోతున్నాడు. కర్నూలులో ప్రోగ్రాం ఉంది. ఆంధ్రవే కదిరి రోడ్డు మీద పోతున్నాడు కాబట్టి మనమే బ్రేక్ వేసి నిలబెట్టి ఆయన పట్టుకొని ఆయన దృష్టిలో మరి ఒకసారి మనం అంతా సమర్పించుకున్నాం. మన సమస్యలని రాసి ఒక మెమోరాండం రాసి ఆయనకు ఒక పేపర్ దరఖాస్తు ఇచ్చుకుంటున్నాం. కాబట్టి మనము పోరాడితే మనం 10 రాళ్ళు వేస్తే 1 తగ్గుతారు. మనం పోరాడితే
మన సమస్యలు తీసుకోవచ్చు. ఏంటి ఈ సమస్యలు అంటే ఇంతకు ముందు చెప్పి ఓల్డేజ్ పెన్షను, విడో పెన్షను, పిల్లలకు, బాగలేని వాళ్ళకు విద్య, ఆరోగ్యము ఇలాంటి విషయాల్లో సహాయం చేసేదానికి ఇవన్నీ గవర్నమెంట్ చేయలేదని సార్ అంటారు. చేస్తూ ఉంది గవర్నమెంట్. ఎవరికి చేస్తూ ఉంది? నిజంగా ఎవరికి చేస్తూ ఉంది? వాళ్ళు చేసిన దానికి నువ్వు వేసుకోవాలా? మళ్ళీ కష్టపడతాను. అది వేసుకునే శక్తి లేదు, ముఖ్యంగా క్రిస్టియన్స్ లేదు. పక్క ఎస్సీగా ఉండే వాళ్ళకి ఏమైనా ఉందేమో, లేదా హైకాస్ట్ పీపుల్స్ ఉందేమో. క్రిస్టియన్స్ చాలా సఫర్ అవుతారు, అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు గారు మనతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఇక్కడ వినండి. దయచేసి ఆయన ఏదో ప్రాబ్లం లో ఉన్నాడు ఇప్పుడు, కాబట్టి దయచేసి వినండి. దయచేసి చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. బాగున్నాం సార్. అవును సార్. అవును సార్. అవును సార్. అవును సార్. అవును సార్. ఇప్పుడు తిరుపతి దాటి మదనపల్లి రోడ్లో 50 కిలోమీటర్లు వచ్చేసాం. అవును సార్. అయితే ఒకటి ఇక్కడ బొంబేలో కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఇది టెర్రరిజం యాక్ట్ పనిచేయలేదు, దేశంలో శాంతి భద్రత లేకుండా కోల్పోయారు. అందుకని నేను ఇక్కడ నాకు ఫోన్ కాల్ వచ్చాయి అమెరికా నుండి, బొంబే నుండి, ఢిల్లీ నుండి, హైదరాబాద్ నుండి, ఇండియా నుండి. సడన్ గా అన్ని ప్రోగ్రాములు మానుకొని నెల్లూరు అయిన తర్వాత మేము తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా దాన్ని ఖండించి ప్రార్థనలు చేసి భారతదేశ చరిత్ర 60 సంవత్సరాల్లో ఎలాంటి దుస్థితి లేదు అని రాకూడదు. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆగావు. దేవుని కొత్తలో ప్రార్థన ద్వారా 7 కోట్ల మందిని పోషించారు. 30 లక్షల మంది విధవరాలు వితంతువుల్ని అక్క చెల్లెళ్ళు అమలుగా చూసుకున్నాం. అలాగే 3,10,000 మంది అనాథలు చేర్చుకున్నాం. చెప్పండి సార్. ఇంత సేవలు చేసి చివరికి ఇప్పుడు మన దేశంలో ఇలాంటి రాజులు జరిగినప్పటికీ ఉగ్రవాదం జరిగినప్పుడు నేను ప్రపంచంలో అనేక ఉగ్రవాదులతో మాట్లాడి ఉగ్రవాదాన్ని ఆపి ఇప్పుడు చివరిగా పార్టీ ఆఫీసులు తిరుగుతున్నారని దేవుడి సేవ, ప్రజల సేవ విషయానికి వెళ్తారని తిరుపతిలో మీటింగ్ వచ్చింది. ఇప్పుడైనా ప్రజలు ఉంటారు అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు తెల్లవారు వరకు సుమారుగా మేము 700 ఇన్వైట్ చేసినాం సార్. ఇక్కడ ఫుల్గా మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది సార్. 300 పైన వచ్చారు సార్. ఇంకా పైన వచ్చారు సార్. నేను వస్తే 1 గంట వరకైనా ఉంటాను అంటున్నాడు సార్. దేవుడు ఊరుకుంటాం సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అవును సార్. అవును సార్.
సార్ 3 లక్షల మంది 3 కోట్ల మంది మన మీటింగ్ వచ్చే లక్షల మంది కోట్ల మంది కానీ 300 ఉన్నా నేను వస్తా 30 మందిలో వస్తా అన్నిటికంటే ముఖ్యం మీ ఇంటికి మీ కుటుంబం నా కుటుంబంతో సమానం కనుక మీ దానికి వస్తారండి చెప్పండి సార్ దేవుడు వాక్యం చెప్పడానికి ప్రజాశాంతి పార్టీని అభివృద్ధి చేయడానికి విధవలంతా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర అభివృద్ధి చేయడానికి మైక్ ఫోన్ పెట్టాం సార్ ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తా రావాలని చెప్పండి కదా సార్ ఉదయం రమ్మంటే నేను వస్తాను ఉదయం అంటే కొనుక్కోమనండి అక్కడే ఉండమనండి అక్కడే బ్రష్ చేసుకోమనండి ఏం చేసుకోలేదు మేము మాట్లాడాలి సార్ మేము ఆడవాళ్ళం ఇల్లు వదిలిపెట్టేసాం కానీ ఆడవాళ్ళు ఉంటారు సార్ అవును సార్ మీరు టైం షెడ్యూల్ ఇచ్చినారు కదా అని వచ్చినాము 4 కిలోమీటర్ల పైన ఉండాలి కదా మేము పోవాలంటే బస్ ఫెసిలిటీస్ లేవు అంటున్నారు సార్ అవును సార్ అవును సార్ అవును సార్ దయచేసి ఒకటి సార్ విన్నపము ఇక్కడ ఈ పూర్ క్రిస్టియన్స్ పూర్ చర్చెస్ పాద్రీస్ అంతా కలిసి ఒక మెమోరాండం తీసుకొని వచ్చినారు సార్ మీకు ఇవ్వాలని అంతా సంతకాలు పెట్టుకొని వాళ్ళ పరిస్థితులు అవును సార్ అదే అవును సార్ 2 మాటల్లో నేను చెప్తాను సార్ వాళ్ళు దాంట్లో ఉండేది వెరీ బ్రీఫ్గా వాళ్ళు రిక్వెస్ట్ పాస్టర్ ఫ్యామిలీస్కి ఏదైనా హెల్ప్ చేయండి మాకు ఇక్కడ శాలరీస్ లేవు అనేది ఒకటి తర్వాత రెండవది ఈ వీడియోస్కు తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మీరు మాకు కూడా గుర్తు పెట్టుకొని సాయం చేయండి మా సంఘాల్లో బీదలు ఉన్నాము అని అవును సార్ అవును సార్ చిన్న పిల్లలకు తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ చేయాలని అడుగుతున్నారు ఒకటి ఇంకొక చిన్న వెరీ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ సార్ ఒకటి కదిలో క్రిస్టియన్స్ కి ఇక్కడ ఏరియాలో ఉండే చర్చెస్ అందరికీ కూడా ఎవరికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కానీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కానీ లేదు సార్ దయచేసి వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు హిందువులు ఉండే ఫంక్షన్ హాల్లో రిక్వెస్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటున్నాం మేము దయచేసి సహాయం చేయండి అంటున్నారు సార్ అవును అవును సార్ అవును సార్ అవును సార్ అందుకని అన్ని పార్టీలు మనతో కలడానికి సిద్ధం ఉన్నాను అవును సార్ చెప్పండి సార్ నేను తప్పకుండా కదిరి మీద నుంచి ఆనందిస్తూ కనుక మీరు మార్నింగ్ అయితే వెళ్తే అక్కడ ఆగుతాం లేదంటే వచ్చినప్పుడు అనంతపూర్లో ఆఫీస్ ఓపెన్ అవ్వాలి ఇంకా కర్నూలులో అవ్వాలి ఇంకా తిరుపతిలో అవ్వాలి మదనపల్లిలో అవ్వాలి కదిరిలో మనం చేయాలి మీరు ఆంధ్రమే కదిరి వస్తామంటేనే మేము అరేంజ్ చేసుకున్నాం సార్ అందరం కలిసి అవును నేను వస్తానన్నాను నేను బయలుదేరాను ఇక్కడ వర్షం వచ్చినాను
చేసుకున్నాము, బ్యానర్లు పెట్టుకున్నాము, తర్వాత అంతా వంటలు చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము అని అంటున్నారు. మీ మ్యారేజ్ జరిగినట్లే సార్, ఇక్కడ మీకు మ్యారేజ్ చేసేదానికి ఏర్పాటు చేసినట్లే ఉన్నది ఫంక్షన్ ఇక్కడ. అవును సార్. ఓకే సార్, మీరు చాలా పాస్టర్స్ అందరి తరఫున సార్, పాస్టర్స్ సెక్రటరీ మళ్ళీ చేస్తారా? ఓకే 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 దయచేసి మనము సిడిపి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత వచ్చి మనం ఆలోచన చేసిందేమంటే ఆయన నిలబెట్టుకొని ఆయన రిక్వెస్ట్ చేసుకొని మనకు ముఖ్యంగా ఒక కమ్యూనిటీ హాల్, మ్యారేజ్ హాల్ మన క్రిస్టియన్స్ ఎవరికి లేదు ఇక్కడ. ఒకప్పుడు మిషన్లో స్థలం దండిగున్నది, ఆ స్థలం అంతా ప్లాట్ వేసేసుకొని స్వార్థపరులు దాన్ని అమ్ముకున్నారు. ఈ పొద్దు మనకేమీ లేదు. ఒక సువార్త మీటింగ్ కానీ ఏదన్నా జరగాలంటే ఏలాంటిది అక్కడ జరుపుకునేదానికి మనకు స్థలము లేదు, మ్యారేజ్ హాల్ లేదు. కాబట్టి దయచేసి మనం అందరం కలిసి ఐక్యతగా పోరాడి ఆయన రిక్వెస్ట్ చేసుకొని బ్రతిమాలుకొని మనం ఒక మెమరాండం ఇచ్చుకొని ఆయన ద్వారా మనం ఇలాంటి సహాయం అంటే ఒక మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాల్ లేదా ఒక సువార్త చెప్పుకోవాలన్నా కానీ ఒక మీటింగులు జరగాలన్నా కానీ ఏదైనా స్థలం కలిగి ఉంటే బాగుంటుంది, మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఇవంతా ఇక్కడ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల వేరే వాళ్ళకి మాదేమో అయిపోయింది, మేము చూసుకున్నాం. ఏదో మీదంతా మమ్మల్ని చూపించి మీరేందో కొట్టారు, మాదేందో కొట్టారు ఏం లేదు. మాకు ఉద్యోగాల కోసం ఎంటబడితే మాకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మాకు మేము సరి చేసుకున్నాము. అది నాది నేను చూసుకుంటే ఏం ప్రయోజనం లేదు. సంఘాన్ని, వెనకబడినటువంటి సంఘాలను, క్రైస్తవులను, ఏరియాను చూడాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసి చిన్నగా పోరాడి కదిరిలో ఈ దారిలో పోయేవాడిని నిలబెట్టుకొని దాన్ని సాధించుకున్నామని పాస్టర్లతో మాట్లాడితే మంచి ఐడియా సార్ మీరు చెప్పింది, కాబట్టి కలుస్తామని పాస్టర్లు ఒప్పుకున్నారు. దానివల్ల ఇది ఏర్పాటు. అంతరాయం ఏం జరిగిందంటే బాంబేలో టెర్రరిస్టులు అక్కడ స్టార్ హోటల్స్ మీద బాంబులు వేసి అక్కడ చాలా బీభత్సం సృష్టించినారు. అక్కడ జరిగిన ఈ సంఘటనలు అక్కడ ఇప్పటికే 120 మంది పైన చనిపోయినారు. పోలీసు వాళ్ళే 12 మంది చనిపోయినారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకా 300 మంది ఆసుపత్రిలో వేసినారు. ఇంకా నాతో మాట్లాడు నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు
చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ మీటింగ్ ఎందు నిమిత్తం అనేది ఇంతవరకు మా బ్రదర్ స్వామిదాస్ గారు చెప్పారు. అయితే నేను కొన్ని మాటలు చెప్తుంటున్నాను. అక్టోబర్ 2వ తారీఖు ఇక్కడ పాస్టర్ల ఫెలోషిప్ గా పాస్టర్స్ అండ్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్స్ ఇక్కడ ఫెలోషిప్ గా వాళ్ళు మాత్రమే కూడుకోవడం జరిగింది. సమానమే 100 మంది వరకు కఠిన తాలూకాలో ఉన్న పాస్టర్స్, వారి వైఫ్స్, వారి చిల్డ్రన్ అందరూ వచ్చారు. వారితో పాటు ప్రతి సంఘం తరఫున ఒక స్పిరిట్కు గత సంవత్సరము 12 నెలలుగా ప్రార్థించిన తర్వాత ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసి వారి కొరకు ఇక్కడ ఒక సభ చేయడం జరిగింది. కాబట్టి పాస్టర్స్ వెల్ఫేర్ ఫండ్ గా వారి కొరకు కూడా ఏదైనా చేయాలనే ఆశతో నేను ఒకసారి మా బ్రదర్ని అడిగాను, పాస్టర్లకు ఏమైనా వెల్ఫేర్ ఫండ్ గా ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. వాళ్ళని అసోసియేషన్ గా చేశాం, ఒక యూనిటీగా చేశాం. ఎందుకంటే వాళ్ళకు మానవులుగా సపోర్ట్ కావాలి. ఎందుకంటే చిన్న సంఘాలు ఉంటాయి, కొన్ని డినామినేషన్లు పెద్ద సంఘాలు ఉంటాయి, కానీ వారిని బలపరిచే వాళ్ళు కావాలి. మానవులుగా సేవ చేస్తున్నప్పుడు వారికి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఒకవేళ 10,000 20,000 ఇవ్వగలను, కానీ అది అందరికీ ఉపయోగపడకపోవచ్చు. నేను అందరికీ ఉపయోగపడేది ఏదైనా చేస్తానని చెప్పాడు బ్రదర్. కాబట్టి అతని మనసులో ఏదో మెదిలిన విధంగా కేఎఫ్ఆర్ ను పిలిచి పాస్టర్ ఇప్పుడే చెప్పినట్లు ఒక కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే మ్యారేజ్ హాల్ కానీ, లేకపోతే పాస్టర్ల ఒక కొన్ని ఆర్థిక సంబంధమైన కానీ వారి పిల్లలకు కానీ చేయడానికి ఏదో కొన్ని ఆలోచించి అది ఏర్పాటు చేసినట్లు నాకు ఫోన్ లో చెప్పాడు. నేను విజయవాడ నుంచి మార్నింగే వచ్చాను. కాబట్టి పాస్టర్లందరినీ మీరు పిలవండి, పిలిచి ఆ కేఎఫ్ఆర్ ముందర వాళ్ళకు ఒక మెమోరాండం ఇద్దాము అని చెప్పాడు. పాస్టర్లకు ఫోన్ చేశాము. థామస్ అన్న పాస్టర్ సెక్రటరీగా ఉన్నాడు. ఇంకా కమిటీ ఉంది, పాస్టర్లు అంతా ఒక 60 మంది యూనిటీగా ఉన్నారు మెంబర్స్ గా. అయితే ఆ నిమిత్తము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం అందరూ వచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, బాంబేలో జరిగిన అల్లర్ల వల్ల ఆ యొక్క కేజ్రీవాల్ గారు తిరిగి వెళ్ళడానికి అక్కడ, ఎందుకంటే అతను ప్రపంచంలో పీస్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి కొన్ని దేశాల నుంచి అతనికి ఇండియాలో జరిగింది కాబట్టి నువ్వు ఫస్ట్ గా బాంబేకి వెళ్లి అక్కడ ఉన్న విషయాలు చూడమని చెప్పినారు. యూదులు కూడా కొంతమంది ఆ యొక్క మావోయిస్టులు బంధించినారని విన్నారు. కాబట్టి ఇవన్నీ పొలిటికల్ గా ఉంటాయి, మన సంబంధం అనుకో లేదు. అయితే అతనికి సంబంధం ఉంది కాబట్టి అతను వచ్చేవాడు తిరిగి వెళ్ళిపోయాడు. మా బ్రదర్ 20,000 ఇప్పుడే ఖర్చు పెట్టాడు. ఒక 500-700 మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు, వెహికల్స్ ఏర్పాటు చేశాడు, చైర్స్ ఏర్పాటు చేశాడు. పాస్టర్ల కోసమే ఇవన్నీ. ఇప్పుడే నిజానికి 20,000 ఇచ్చినట్లే. అయితే ఎందుకంటే అందరికీ ఉపయోగపడే రీతిగా ఒక కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్స్ ఉండాలి, వాళ్ళకు ఒక మ్యారేజ్ హాల్ ఉండాలి, తర్వాత వారి పిల్లలకు పాస్టర్స్ కు అట్లా చేయాలనే ఉద్దేశంతో జరిగింది. కాబట్టి ఈ విషయం వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్ని అసౌకర్యాలు చేసినందుకు ప్రభువుని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనికి పాస్టర్లందరూ సహకరించినందుకు కూడా పాస్టర్ల తరపున వచ్చినందుకు మీకు కూడా ప్రభునామ వందనాలు చెల్లిస్తుంటున్నాం. వచ్చిన వారందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ఇది ఆర్గనైజ్ చేసిన ప్యాడ్ సంస్థ తరఫున చైర్మన్ గా సామదాస్ వారి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఒకరి కింద ఒకరి పైన మంచి సర్వేశ్వరరావు గారు, తప్పటి వారిపల్లి, అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేరవలసినటువంటి పాస్టర్లకు, ఇతర హాజరైనటువంటి సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చినామో ఆయనకు క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున మనం ఒక మెమరాండం ఇవ్వాలనేటువంటి తలంపుతో నేను సాయంత్రం 4 గంటలకు తయారు చేశాను. ఇదే విషయం మీద మన పాస్టర్ల సమూహం అంతా కూడా వీళ్ళు తయారు చేసినాడు. అయితే దేవుని తలంపులు ఎట్లుంటాయో తెలియదు, కానీ
వాళ్ళు రాసుకునింది నేను రాసింది ఏమాత్రం ఒక్క పాయింట్ కూడా తేడా లేకుండా ఉంది. అది చాలా ఆశ్చర్యమైంది నాకు. అంటే ఇది పాస్టర్లకు వారి యొక్క కుటుంబాల కోసము, తర్వాత సంఘంలో ఉన్నటువంటి పేదవారి కోసము అది నేను తయారు చేసి పెట్టాను. ఇక్కడ రాసినటువంటి పాయింట్లు మాత్రం చదువుతాను, దయచేసి వినండి. We wish to bring the following few lines for your kind consideration. Number 1. బయలుదేరినారా? హలో చెప్పండి సార్. హలో Is not having any funds for its development. Number 2, importantly, Christian community is not having any community hall to celebrate functions like marriages, etc. We humbly request you, please provide us to have community hall to worship Lord due to backward area. Christian people are unable to feed churches sufficiently. Number 4, we are in need of financial support to pastors. Try to provide a scheme to help the poor Christians, and then provide what we have mentioned humbly. ఈ పాయింట్ రాసినాను. ఇంకా ఏమన్నా మీరు ఉండొచ్చు, లేదా మరి మేము వెళ్తామంటే మీరు రాసుకున్న అర్జీ అన్నగారు చెల్లించి వెళ్ళొచ్చు. మరి పాస్టర్స్ కూడా బలవంతం ఏమీ లేదు. అంటే మన సమస్యలను మనము స్వయంగా చెప్పుకున్న అవుతాం. కాబట్టి ముందుకు మనకు దేవుడు మేలు చేయడానికి ఒక అవకాశం తిరిగి మనకు రాకపోవచ్చేమో. ఎందుకంటే ముందు కాలంలో డాక్టర్ కేపాల్ గారు స్టేట్ మన ఆంధ్రాలో ఉండకపోవచ్చేమో. కాబట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. బాగా ఆకలైన వారు ఉన్నట్లయితే మీరు వెళ్ళి తిని వచ్చి కూర్చోవచ్చు. మిమ్మల్ని అందరినీ ఇంటికి చేర్చేంత వరకు వెహికల్ ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఆ సమస్య మీకు లేదు. కాబట్టి మీ రాసుకున్న అర్జీలు మీరు వెళ్ళేటప్పుడు మీరు స్వయంగా ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. పోయిన తర్వాత మనకి అమెరికాలో పోయి కూర్చున్నాడంటే మనకి ఏం పనులు కావు. కాబట్టి పాస్టర్లు దయచేసి అందరూ ఉండదలిచిన వాళ్ళంతా నిలబడండి. మనం స్మైల్ ప్లీజ్. సార్ ఫోన్ చేస్తారండి సార్. హైదరాబాద్ పోదు కదా ఐడియా లేదు. బాబు ఆడ చూడరా మళ్ళీ चिकन है कि हो गए कि क्या की हाँ भाई